నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము మార్చి నుంచి మనకు మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు మనకు ఎక్కువ మల్లెపూలు పూయాలంటే ఇప్పుడు మన ప్లాంట్స్కి కొంత కేర్ అనేది తీసుకోవాలి. అదేంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దగ్గర అండి ఫ్లవర్ సీడ్స్ అలాగే వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనము మన మల్లె మొక్కనికి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చూద్దాము. ఈ మల్లె చెట్టుకండి 4 నుంచి 5 రోజుల వరకు మనము నీళ్ళు ఇవ్వడం అనేది ఆపేసేయాలి. నీళ్ళు ఇవ్వడం ఆపేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ ఆకులు అనేవి కొంచెం వడలినట్టు అనిపిస్తుంది కదా. ఎలా ఎండిపోయిందో ఈ విధంగా అయిపోవాలండి. మట్టి చూసారు కదా, మొత్తము పొడి పొడిగా ఇలా ఎండిపోవాలి. దీన్ని మనము మొక్కని ఎండగట్టడం అంటారండి. మళ్ళీ సాగు చేసే రైతులు కూడా ఈ విధంగానే చేస్తారు. అంటే సీజన్ రాబోయే 1-2 నెలల ముందు ఈ విధంగా మల్లె చెట్లు అన్నింటిని కూడా ఎండగట్టేస్తారు అనమాట. నీళ్ళు ఇవ్వడము ఆపేస్తారు. నీళ్ళు ఇవ్వడము ఆపేసిన తర్వాత ఒక్కసారిగా ప్లాంట్ ని ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ ఏజ్ని బట్టి సైజుని బట్టి అండి. అంటే తక్కువ ఏజ్ ఉందా లేదంటే ఎక్కువ ఏజ్ ఉందా దాన్ని బట్టి ఇక్కడ చూసారు కదా, మనకు పక్కన కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ప్లాంట్స్ కి ఏ విధంగా ప్రూనింగ్ చేశాను. ఈ విధంగా ఆకులు మొత్తం తీసేసి హార్డ్ కానీ సెమీ హార్డ్ కానీ అండి, చెప్పాను కదా, ప్లాంట్ ఏజ్ని బట్టి సైజుని బట్టి కంప్లీట్ గా ప్రూనింగ్ అనేది చేసుకోండి. ప్రూనింగ్ చేసిన తర్వాత మీ పాట్లో పాత మట్టి ఏదైతే ఉందో 2 ఇంచుల వరకు మొత్తము తీసేసేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా 2 ఇంచుల వరకు తీసేసేయండి. ఇంచుల మట్టి అనేది తీసేసాం. ఇప్పుడు ఏమవుతుంది, మనం వాడబెట్టడం వల్ల ప్లాంట్ అనేది స్ట్రెస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు స్ట్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మనము న్యూ సాయిల్ మిక్స్ అనేది ఇవ్వాలండి. ఇందులో ఇసుక, మట్టి, కంపోస్టు అలాగే వేపపిండి ఉంది. మీ దగ్గర బోన్ మీలు అలాగే ఇంకేమైనా ఉంటే కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇవి మాత్రమే కలుపుకున్నాను. మనము ఇప్పుడు 2 ఇంచెస్ తీసేసాం కదా, ఇప్పుడు న్యూ సాయిల్ మిక్స్ తో ఇచ్చేసేయండి. ఎప్పుడు కూడా అండి మల్లె మొక్కలకి శాండీ సాయిల్ అనేది ఉండాలంటే ఇసుక శాతం అనేది ఎక్కువ ఉండాలి. ఆ తడి నేలలు ముద్ద ముద్దగా ఉండేవి, బంకమట్టి ఇలాంటివన్నిట్లో కూడా పువ్వులు అనేవి సరిగా రాదు. అలాగే ప్లాంట్ గ్రోత్ అనేది కూడా ఉండదు. చాలా మంది అండి మనకు సాయిల్ రిమూవ్ చేసేసిన తర్వాత కంపోస్ట్ ఇచ్చేసి మళ్ళీ మనము ఏదైతే పాత మట్టి తీసామో అదే మొక్కలకి పైన ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వకండి, కొత్త సాయిల్ మిక్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనము ఆల్రెడీ పాత మట్టి నిర్జీవం అయిపోయి ఉంటుంది. అంటే మనము ఎప్పుడు వాడి వాడి అలా ఉంటాం కదా, అందుకని కొత్త మట్టి కనుక వేసుకున్నారంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకనేసి మీరు పాత మట్టితో పాటుగా ఒకవేళ వెయ్యాలి అనుకుంటే కొంచెము కొత్త మట్టిని అనేది కలుపుకొని అప్పుడు అనేది ఇచ్చేసేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త మట్టి నుంచి మనకు మైక్రోబ్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఒక్కసారి నీళ్లు గనక ఇచ్చారంటే, అంటే ఇన్ని రోజులు స్ట్రెస్ లో ఉన్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో మనము ఒక్కసారి ఫెర్టిలైజర్ చేసి వాటర్ ఇచ్చామంటే కొత్త చిగుర్లు స్టార్ట్ అయ్యి మనకు వెంటనే మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకు సమ్మర్ వస్తుంది కదండి, అంటే మనము లిక్విడ్ రూపంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం ప్రతి 15 రోజులకు ఒకసారి. కాబట్టి మీరు మల్చింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎండాకులు కావచ్చు, లేదంటే కొబ్బరి పీచు, తర్వాత మనకు జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటితో కవర్ అనేది చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే మల్లెపూలు మాకు తక్కువ వస్తున్నాయి, 2-3 వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు అంటుంటారు కదా. దానికి వచ్చేసి మెయిన్ రీజన్ అండి వాటర్ అనేది ఎక్కువ అవడం. మీరు నీళ్లు ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేవి పెరిగిపోతాయి, అలాగే మనకు మొగ్గలు అనేవి తగ్గిపోతాయి. మనము సమ్మర్ కదా ప్లాంట్ చనిపోతుందేమో అని డైలీ వాటర్ ఇస్తున్నారు కదా, అలా చేయకూడదండి. మనకు ఎంత సమ్మర్ అయినా సరే ఎక్కువ తేమ ఉండకూడదు, అలాగని ఎక్కువ పొడిగా ఉండకూడదు. కొద్దిగా తేమ ఉంటే సరిపోతుంది. 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుందండి మల్లె చెట్టుకి. అంతే తప్ప ప్రతిరోజు ఎండలు ఉన్నాయని మెయిన్ పూలు రాకపోవడానికి వాటర్ ఎక్కువ అవడమే కారణము. మల్లె చెట్టుకండి కొత్త చిగుర్లు ఎక్కడైతే వస్తాయో అక్కడే మనకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా. 4 రోజులు వాడబెట్టిన తర్వాత ప్రూనింగ్ చేసి ఒక్కసారిగా కంపోస్ట్ ఇచ్చాం కదా, అప్పుడు ఏమవుతుందంటే కొత్త చిగురులతోటి ఎక్కువ మొగ్గలు అనేవి వస్తాయి. ఒక్కసారి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిన తర్వాత 3 రోజులకు కానీ 4 రోజులు కానీ ఒకసారి అనేది వాటర్ ఇవ్వాలండి. తర్వాత మెయిన్ అండి ఈ మల్లె మొక్కలకు వచ్చేసి వచ్చే పెస్ట్ వచ్చేసి ఆకు తినే పురుగులు, పచ్చ పురుగులు అండి. మొగ్గలు అనేవి తినేస్తుంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అలాంటివి రాకముందే మనము వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ లేదంటే మన దగ్గర చాలా ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉండాలి మన మొక్కల మీద. మల్లెపూలు అనేవండి మార్చి నుంచి స్టార్ట్ అయ్యి
నవంబర్ వరకు కూడా ఉంటాయండి. కొంతమంది అంటే వర్షాకాలం అలా జూలై నుంచి మొగ్గలు అనేవి రాకుండా ఉంటాయి కదా. నాకైతే మార్చి నుంచి నవంబర్ కూడా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి. మీరు పువ్వులు అయిన వెంటనే పైన పించింగ్ చేస్తూ ఉన్నారంటే వెంటనే ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. తర్వాత ఇంకొక విషయం అండి, మీరు మీ దగ్గర కనుక ఒక 4-5 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకేసారి అన్ని మొక్కలకి ప్రూనింగ్ అనేది చేసుకోకండి. ఎందుకంటే మనం అన్ని ఒకేసారి ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, అన్నిటికీ ఒకేసారి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్లవర్స్ అన్ని ఒక్కసారిగా అయిపోతాయి. అందుకనేసి మీరు ఫస్ట్ ఒక 2-3 మొక్కలకి అనేవి ప్రూనింగ్ చేసుకోండి. ఒక వారం గ్యాప్ ఇచ్చి తర్వాత మిగతా మొక్కలకి అనేవి ప్రూనింగ్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కంటిన్యూస్ గా సీజన్ అంతా కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మొక్కలకి చేశానండి నేను ప్రూనింగ్. ఇక్కడ చూసారు కదా, దీన్ని కూడా ప్లాంట్ ని వాడబెట్టాను. దీనికి కూడా నేను ఇప్పుడు ప్రూనింగ్ చేసి సాయిల్ మిక్స్ అనేది మారుస్తాను. అంటే ఈ 3 మొక్కలకి చేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఒక 5-6 మొక్కలు ఉన్నాయండి. ఇలాగా వారం గ్యాప్ ఇచ్చి 3 మొక్కలకి అనేది నేను ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. తర్వాత మనం ఇలా చేసిన తర్వాత అండి, నీళ్లు ఒకసారి సాయిల్ మిక్స్ మనం తీసేసి కంపోస్ట్ ఇచ్చాం కదా, వాటర్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల వరకు వాటర్ చేయకండి. అట్లా 4 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ వాటర్ అనేది ఇవ్వండి. మీరు మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. మెయిన్ అండి, మల్లె మొక్కలకి 6 నుంచి 8 గంటల ఎండ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. అంటే బాల్కనీస్ లో పెట్టడం, ఇలా పెట్టడం వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఫుల్ సన్ లో ఉండేలాగా చూసుకోండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. అది కొల్లి మొక్కకండి అన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి, ఫాలో అవుతుండండి. చూసారు కదండి, మనకు రాబోయే సీజన్ లో ఎక్కువ మల్లెపూలు కావాలంటే ఇప్పుడే మన ప్లాంట్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే సన్లైట్ ఏంటి, సాయిల్ మిక్స్ ఏంటి, ఈ విషయాల గురించి అంతా కూడా తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.